బేబీ. గుడ్ మార్నింగ్ బా. రావయ్యా కూర్చో. హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ డాడ్. రామ్మా. సీత ఆది వడ్డిస్తుందిగా, నువ్వు కూడా కూర్చోరాదు. నా చేతితో వడ్డిస్తేనే నాకు తృప్తి. లక్ష్మి నువ్వు రామా. నేను తర్వాత తింటానమ్మా, నాకు ఆకలిగా లేదు. కళ వచ్చిందా? ఏమిటా కళ? ఒక పెద్ద గార్డెంట. ఆ గార్డెన్ నిండా 15 కొలను ఉన్నాయట. ఆ గార్డెన్ లో ఒక రాజకుమారి, ఒక రాజకుమారుడు ఎంతో హ్యాపీగా షికార్లు కొడుతున్నారు. వాళ్ళెవరో చెప్పుకో చూద్దాం. అర్ధరాత్రిలో అవుట్డోర్ లో షికార్లు కొట్టే రాజకుమారుడు అంటే నేనే అయి ఉండాలి. అతని లవర్ నువ్వే అయి ఉండాలి. కరెక్ట్. మనిద్దరం అలా షికార్లు కొడుతూ కొడుతూ జర్రుమని కాలు జారి నేను యువతల కొలంలో పడ్డాను, నువ్వు అవతల కొలంలో పడ్డావు. నేను పడిన కొలంలో తేనుంది. ఆ తేనె నా ఒంటి నిండా అంటుకుంది. కానీ నువ్వు పడిన కొలం నిండా బురద ఉంది. నీ ఒంటి నిండా బురద అంటుకుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రీమ్. ఇప్పుడు కొట్టలేదుగా. దేవికి నాకు అన్యోన్యత ఉందని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. వెరీ గుడ్. రాత్రి నాకు కూడా ఇదే కల వచ్చింది. ఇదే కల? అవును దేవి, నిజంగా ఇదే కల. నేనేమో బురదతో ఉన్న నా ఒళ్ళంతా అసహ్యంగా చూసుకున్నాను, నువ్వేమో తేనెతో ఉన్న నీ ఒళ్ళు ఆనందంగా చూసుకున్నావు. ఇది నా కల కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత చెప్పు. నేను వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ఒంటి మీద ఉన్న తేనంతా నాకేశాను, నువ్వు నా ఒంటి మీద ఉన్న బురదంతా నాకేశావు. నీ కళ ఏమన్నాయా? మా అక్క నోసి ఒకరికి అచ్చుడు ఇదే ఫస్ట్ టైం. తీసుకో కెమెరా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్. మరి తర్వాత కార్యక్రమం వెయిట్ అండ్ సీ. సినిమా తీసుకెళ్తాను రాలేదంటబ్బా. అవును రానే లేదు. రాని చెప్దాం వాళ్ళ పని. అయ్యో, పులి లాంటి ఆ అక్కకి ఇలాంటి పిరికి చెల్లెళ్ళు ఏమిటి? మా అక్క పులే. ఏది ఒకసారి పిల్లిని చూపించుద్దాం. అది పులో పిల్లో నీకే అర్థమవుతుంది. మీ అక్కకు పిల్లంటే గగగగా. మీ అక్కకి పిల్లంటే యా.